పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నవీన్ కుమార్ తోటి ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ అయితే నివేదిక సమర్పించింది గవర్నమెంట్కి. మరి గవర్నమెంట్ అయితే సిబిఐకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసుని అప్పగించింది. మరి ఎట్లా చూస్తారు? ఇది సిబిఐ అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి ఒక పేపర్ని తీసుకొచ్చిన, కొద్దిగా దీన్ని జూమ్ చేయాలి. కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్, బడే భాయ్ చోటే భాయ్, ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎంక్వైరీ కమిషన్ మీరు వేసిరు. ఇది పీసీసీ ఒక నివేదిక లాగా ఈరోజు 660 పేపర్లు వస్తాయి కాళేశ్వరం పైన. కేవలం 2 రోజులలో మంత్రులు ఆ రోజు వచ్చేసి వాళ్ళకి నచ్చిన 2-3 పాయింట్లను అండర్లైన్ చేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాన్ని మా నాయకులు కొంతమంది అడుగుతూ కూడా, మీరు కేవలం 2 రోజులలో ఓ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంత నిర్లక్ష్యంగా దానిపైన సమీక్ష చేయకుండా, నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాటికి కూడా ఆ 660 పేజీలు మొత్తం చదివినారా? మొన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు లేచి మేము ప్రతిదీ కూడా కేంద్రం నుంచి ఇచ్చిన జియోల ప్రకారంగానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ఆనాడు అన్నీ కూడా మేము చేయడం జరిగిందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో లేచి హరీష్ రావు గారు మీరు ఇవన్నీ ఉట్టమాటలు చెప్తున్నారు, అవన్నీ కూడా మీరు బలవంతంగా రాపిచ్చిరు, రిపోర్ట్ అయిపోయినాక రాపిచ్చిరు అంటే కేంద్రంని మేము మేనేజ్ చేసే రకంలో ఉన్నామా? ఈరోజు మేము ఎన్డీఏ ప్రభుత్వంలో లేము, అటు యూపీఏ ప్రభుత్వంలో ఇండియా కూటమిలో కూడా లేము. మాకు ఎంపీలు కూడా లేరు. మీకు ఎంపీలు 8 ఎంపీలు, వాళ్ళకి 8 ఎంపీలు ఉన్నారు. మా మాట అయిన పరిస్థితి ఉందా? ఈరోజు బాబు ఆడించినట్టు, మోదీ ఆడించినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. నేను ఇదే ఎన్డీఎస్ఏ పక్క రాష్ట్రంలో గుజరాత్లో కూడా మీరు చూడాలి, ఇది కూలిపోయి మళ్ళీ ఇక్కడ ఒక 100 మంది దగ్గర గల్లంత అయితే మళ్ళీ దీనిపైన ఎందుకు మళ్ళీ ఇప్పటివరకు కూడా ఎన్డీఎస్ఏ పోదు? ఇక్కడ ఎందుకు సిబిఐ పోదు? దీనిపైన ఎందుకు ఇన్వెస్టిగేషన్ కాదు? ప్రధానమంత్రి గారి సొంత జిల్లా కదా, వారు పుట్టి పెరిగింది కదా గుజరాత్లో, ఇక్కడ ఎందుకు పోదు? అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం లాంటిది అంటారు. కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ప్రాజెక్టు, ముఖ్యమంత్రికి దీనిపైన అవగాహన కూడా లేదు. ఎందుకంటే కేవలం ఈరోజు ఏదైతే మేడిగడ్డ దగ్గర 3 పిల్లలు కేవలం కుంగడం జరిగింది, దాన్ని ఏదో కొట్టుకోబోయింది, కాళేశ్వరం పనికి రాకుండా అయింది అన్నట్టు. నేను కొద్దిగా మేము మా సభ్యులు వాకౌట్ చేసినప్పటికీ అసెంబ్లీలో మొన్న కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. అసలు అవినీతి జరిగిందా, ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అని స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని కూడా వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడగడం జరిగింది. ఇది ఉందా? ఎందుకంటే కాళేశ్వరం అనేది ఎంతసేపు కాళేశ్వరంని తీసుకుపోయి నాగార్జున సాగర్ డ్యామ్తో కానివ్వండి, శ్రీశైలం డ్యామ్తో కానీ, శ్రీశైలం అంటే ఒక డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము, కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్టు కేవలం ఒక మేడిగడ్డనే కాదు, అన్నారం, సుందిల్లా, అలాగే కొండపోచమ్మ రిజర్వాయరు, అలాగే ఎల్లంపల్లి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంతర్భాగం కూడా కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టు. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో ప్రతి భాగం ఇంపార్టెంట్, కానీ కేవలం నా బొటన వేలు ఫ్రాక్చర్ అయినంత మాత్రాన నా శరీరం అంతా కూడా అది సహకరించకపోవడం అనేది చాలా అవనీలంగా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి. దాన్ని రిపేర్ చేస్తే ఈ పార్టీకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీరు అందించవచ్చు. ఇప్పటికీ కూడా నీరు వస్తుంది కాళేశ్వరం లాంటిది. దానిపైన మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేయగలుగుతాడా? కేవలం ఒక బొట్టిన నెలకు ఫ్రాక్చర్ అయినంత మాత్రాన మొత్తం నా శరీరం పనికి రాకపోవడం అని మాట్లాడడం అనేది అది హాస్యాస్పదం. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండే, ఎందుకంటే నేను గతంలో నుంచి చెప్పేది ఒకటే, ఓ జెడ్పీటీసీ చేసినానో మంత్రి పదవి ఏమని తెచ్చి అలా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసి ఇలాంటి ఆరోపణలు వస్తాయి. అంటే బీజేపీ ఆదేశాల మేరకే కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ఆదేశాల మేరకే ఇక్కడ సిబిఐకి కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100కు 100%. ఢిల్లీలో వాళ్ళకి దోస్తాన లేకపోవచ్చు కానీ గల్లీలో మాత్రం దోస్తాను. ఇవాళ ఇప్పుడు చూడండి, మేము రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తెల్లారే బండి సంజయ్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, ఇటుకని రఘునందన్ రావు వస్తాడు, అటుకని ధర్మపురి అరవింద్ వస్తాడు. మేము పరిపాలించినప్పుడు విమర్శించారు, సరే మీరు ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడిరంటే ఒక మాట, ఇప్పుడు మేమే ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు పాలకపక్షం మీద పోరాడురంటే ఇప్పుడు కూడా మా పైన విమర్శలు చేయడానికి వస్తారు. 6 గ్యారంటీల పైన అడగరు, వాళ్ళ కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఉన్నారు. దానిపైన ఎలాంటి అవినీతి జరిగింది అనే దానిపైన ఇప్పటికి కూడా ఆధారాలు అనేటివి లేవు. కేవలం గాలికి మాట్లాడిన మళ్ళీ ఏదో 3 పిల్లలు కుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేస్తే అయిపోయేదాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గాలికి ఇడిచేసి అది ఏదో కొట్టుకోవే విధంగా ఏదో కుళ్ళు కృతంత్రాలు చేయాలి. కేసీఆర్కి పేరు వస్తుంది కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నడుస్తే, ఎందుకంటే అపీర భగీరథుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గతంలో ఎంతో కరువు ప్రాంతాలు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు.
ఆ నీళ్ళని మొదటిగా ప్రాధాన్యత పెట్టుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన మనం కరువు గిన్నెగా వస్తే, ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో దానిపై పూర్తి స్థాయిగా దానిపైన, ఎందుకంటే ఒక్క వ్యక్తి అక్కడ ఉన్న మంత్రులకు కానివ్వండి, ముఖ్యమంత్రికి కానీ, ఆఖరికి విప్పులకు కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండే. ఇలా మైకులు కట్ చేసే పరిస్థితి మనం అసెంబ్లీలో చూడడం జరిగింది. కక్షపూరితంగానే ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారా? కేసుని సిబిఐకి అప్పచెప్పడము, మైకులు మాట్లాడకుండా మైకులు ఆపేయడము, మరి అసలు మరి బీఆర్ఎస్ మరి ఎలాంటి పోరాటం చేయబోతుంది మరి రానున్న రోజుల్లో? ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ ఇవ్వాలంటే, ఇప్పుడు కూడా హైకోర్టు నుంచి మనకు ఒక నివేదిక వచ్చింది. అక్టోబర్ 7 తారీఖు దాకా దీన్ని సిబిఐకి ఇవ్వద్దని కూడా హైకోర్టు ముట్టికాయలు వేయడం జరిగింది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇచ్చింది. అక్టోబర్ 7 తారీఖు వరకు దీనిపైన స్టే ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఫస్ట్ దీన్ని నివేదిక పెట్టిన తర్వాతనే మీరు తదుపరి ఆదేశాలకు వెళ్ళాలి. అప్పటిదాకా ఇది స్టే ఇవ్వడం జరిగింది. 7 తారీఖు దాకా కొద్దిగా ఊరట రావడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడుతుంది బీఆర్ఎస్ అనేది కూడా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందడానికి కానీ కేవలం కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు ఇంటికి నీళ్ళు రావడం కాదు కదా. ఆనాడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతే ఇలా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందంటే అది కేసీఆర్ గారి ఘనత కాదా? ఇలా యూరియా మీద అసెంబ్లీలో ఇంత జరిగింది. యూరియా మీద ఒక సెకండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించలేదు. 2 రోజులు అసెంబ్లీ పెట్టిరు. మేము అడిగినాం కనీసం 15 రోజులు అసెంబ్లీ నడిపిరు అని కూడా కేటీఆర్ గారు అడగడం జరిగింది. ఒకరోజు బీసీ బిల్లు మీద పెట్టింది, అదే రోజు సాయంత్రానికి కాళేశ్వరం మీద పెట్టిరు. మేము రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ద్వారా, చట్టసభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అసలు కాళేశ్వరం అంటే ఏదైనా మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా స్పీకర్ గారికి ఇస్తే దాన్ని కూడా పర్మిషన్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు భయం మీకు? నిజాలు చట్టసభల్లో ఎప్పటికైనా శాశ్వతంగా ఉండిపోతాయి కదా, రికార్డ్ అయిపడి ఉంటాయి కదా. చట్టసభల్లో మాకు హక్కలుకించండి. మా సభ్యులు మాట్లాడుతుంటే కూడా వాళ్ళ ముఖాలు చూపించడాక వాళ్ళ మైకులు కట్ చేయడము, మధ్యలో మంత్రులు ఇంటరప్ట్ కావడము, ఒక ప్రభుత్వ విప్పు ఇంటరప్ట్ కావడం అనేది కూడా ఇది ఈరోజు చట్టసభల్లో అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా విప్పులు అనేది కూడా అడ్డుపడని పరిస్థితి. కానీ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ఒక కౌరవ సభలాగా అందరూ కూడా హరీష్ రావు గారి మీద పడడం జరిగింది. కానీ అందరిని కూడా సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకి మాత్రం మీరు అసెంబ్లీలో మాట్లాడకపోయినా కానీ గన్ పార్క్ దగ్గర వచ్చి కూడా వాస్తవాలు ప్రజలకు తెలవాలనే విధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము న్యాయంగా ఉన్నాం. అది సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఏ సమస్యకి ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ని నేను ఒక విషయం అడుగుతున్నాను. 2008లో అప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి శంకుస్థాపన చేస్తే మళ్ళీ అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మరి కేసీఆర్ గారు కేవలం 3-4 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయగలిగారు? మళ్ళీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన విషయం, తాగునీరుకు సాగునీరుకి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కట్టగలుగుతుందా? ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేయలే, ఒక్క ప్రాజెక్ట్ నిర్మించగలుగుతుందా? మళ్ళీ పక్కనున్న రాష్ట్రంలో పోలవరం ఎన్నిసార్లు కూలిపోతుంది? మొన్న ఎస్ఎల్బీసీ టన్నల్ కూలింది, ఇప్పటివరకు శవాలు బయటికి రాలే. మళ్ళీ అక్కడ ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? మళ్ళీ అక్కడ ఎందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయరు? మళ్ళీ అక్కడ అవినీతి ఎందుకు జరగదు? పోలవరంలో ఎందుకు జరగదు? అంటే అక్కడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడుకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అక్కడ ఎన్డీఎస్ఏ పోదు, అక్కడ సిబిఐ ఎంక్వైరీకి పోదు. కేవలం మేము అటు ఎన్డీఏ కూటమిలో ఇటు ఇండియా కూటమిలో లేం కాబట్టి కేవలం కేసీఆర్ గారిని బదలాం చేయాలి, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పైన ఒక అవినీతి మరక అనేది పెట్టాలని ఏదైతే కోరుకుంటుందో ఇవన్నీ కూడా జరగని విషయాలు. ఎందుకంటే మా చిత్తశుద్ధి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇది కేవలం ఇక్కడ అయిన అవినీతితో ఇప్పుడు ఈరోజు ఢిల్లీ మళ్ళీ బీహార్లో మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ బిల్లుకి ఇవన్నీ కూడా సపరేట్ అంశం, కానీ వీరి ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి తెలంగాణ సొత్తునంతా కూడా ఈరోజు బీహార్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు ఊపందిస్తూ అంటే ఖచ్చితంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, హరీష్ రావు అలాగే కేసీఆర్ వీళ్ళంతా అవకతవకలకు పాల్పడ్డారని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో ఆ మాటలకు ఊపందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు ఇన్వాల్వ్ అయ్యాడు ఈ అవకతవకల్లో అని నిన్న వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు. మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? నేను కవిత గారి విషయం పైన డీప్గా పోవాలనుకుంటే ఆమె బీఆర్సీ ఎమ్మెల్సీగా ఆ వ్యాఖ్యలు చేసిందా, మళ్ళీ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా సమీక్ష జరగలేదు. ఆమె బీఆర్ఎస్ నాయకురాల ఇప్పటికీ జాగృతి అధ్యక్షురాలుగా దేనిపైన స్పందించిందనే విషయాన్ని కూడా పార్టీ నాయకులు చర్చిస్తారు. నాకు తెలిసి సాయంత్రం వరకు కూడా మీకు దానిపైన ఖచ్చితంగా సమాధానం వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. అంటే సమాధానం అంటే సస్పెండా లేకపోతే ఏ విధమైన సమాధానం? పార్టీ అనేది నాయకత్వం చేతిలో ఉంటుంది. దానికి కూడా మా డెడికేషన్ కమిషన్ ఉంది.
పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నాకు తెలిసి ఫామ్ హౌస్లోనే చర్చలు జరుగుతున్నాయి. పార్టీ వ్యతిరేక కలాపాలు ఏది చేసినా కూడా, ఎందుకంటే పార్టీ అనేది ఒక 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ. ఇది పార్టీ పైన మచ్చ వచ్చినప్పుడు మాత్రం పార్టీ తీవ్రమైన చర్య తీసుకుంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో చూసుకున్నట్టయితే ఒక కౌరవ సభ, మీకు ఇప్పుడు చెప్పినట్టు ఒక కౌరవ సభను ఎట్లయితే ఒక అర్జునుడు లాంటిది మనం మహాభారతంలో చూసుకుంటే అర్జునుడు ఏదైతే ఎదుర్కొన్నాడో అలాగే హరీష్ రావు గారు ఎదుర్కొన్నారు. మాకు మైకి ఇవ్వనప్పటికీ కూడా, మమ్మల్ని చూపించడానికి పోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు అంతా కూడా కాళేశ్వరం పైన నివేదిక పూర్తి స్థాయిలో ప్రజలకు అందరికీ తెలిసేటట్టుగానే మాట్లాడడం జరిగింది. దానికి తోడుగా అందరూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితి అయింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమో సమాధానం ఇవ్వకుండా తప్పించుకోబోయే పరిస్థితి ఉంది. దీనిపైన విమర్శలు ఎవరైనా ఇవ్వచ్చు. కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులంతా 4 కోట్ల తెలంగాణ ప్రజలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. కడుపులో పుట్టినంత మాత్రాన ఆమెకు హక్కు ఉన్నట్టు కాదు, వారు తెలంగాణ రాష్ట్రానికి వారి బాపు. సో ఇక్కడ 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా కూడా వారి పిల్లలుగానే భావిస్తారు. కేవలం రక్త సంబంధం ఉన్నంత మాత్రాన ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా కేసీఆర్ గారి పైన ఈరోజు సిబిఐ ఎంక్వైరీ పడ్డదంటే ఖచ్చితంగా 100కు 100% ఇది తెలంగాణ సమాజం దీన్ని ఒప్పుకోదు, దీన్ని సహించదు. ఎంతైతే వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు పక్కనే కొన్ని దయ్యాలు ఉన్నాయని గతంలో చెప్పారు. ఆ దయ్యాల వల్లనే కేసీఆర్కి ఈరోజు ఈ దుస్థితి వచ్చేలా చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి పైన సిబిఐ ఎంక్వైరీ పడేదాకా తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుల పైన కేసులు లేవు, ఈడీలు సిబిఐలు. ఎక్కడ ప్రతిపక్షం? మళ్ళీ మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు స్వయానంగా ఎవరైతే వ్యాఖ్యలు చేసినో వాళ్ళపైన కూడా కదా నింద వచ్చింది. 5 నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది కదా. ఎవరిపైన రాలేదు ఈ దేశంలో? నరేంద్ర మోదీకి లొంగకపోతే ఎవరిపైన ఈడీ రాలేదు, సిబిఐ రాలేదు అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కేసులు అనేటివి కొత్త కాదు, ఈ పార్టీకి జైళ్ళు అనేటివి కొత్త కాదు. ఆనాడు పెద్ద పెద్ద తలకాయలను కొట్టి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఆయనది మార్గదర్శకంలో ఎలా పోవాలనేది ఈరోజు అసెంబ్లీలో చూస్తే మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తట్టుకోలేకపోతున్నారు. సో మా దగ్గర సమర్థవంత నాయకత్వం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి పైనకి వస్తే రాష్ట్రం అంతా కూడా అగ్గిరాగా రగులుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అదే స్వేచ్ఛ మొత్తం ఏదైతే వాళ్ళ ప్రజల నుంచి ఏదైతే రావాలో. ముఖ్యమంత్రిని అడుగుతున్న సెన్పిటీస్ ఎలక్షన్లకు ఇప్పుడు ఎలక్షన్ల ముందు మీకు ఒక బయట చూపెట్టాలి. నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వారి నోరుతో మాట్లాడారు. దీనికి మళ్ళీ ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇస్తాడు చెప్పాలి. ఇప్పుడు మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. ఇదే రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ మీదనేమో సిబిఐ వేస్తే రేవంత్ రెడ్డి గగ్గోలు పెడతాడు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ అంటే మీకు ఎట్లాంటి చిత్తశుద్ధి ఉంది? దీనిపైన సోనియా గాంధీ నేషనల్ అరెస్ట్ కేసులో మిమ్మల్ని సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తుంది, ఈడీ ఛార్జ్షీట్ వేసిందంటే మీరు ఇవన్నీ బీజేపీ సంస్థలు అని చెప్తారు. ఈరోజు మీకు వీడియో చూపించినప్పుడు స్వయంగా వారు ఏదైతే ఊసరవల్లి రంగులు ఎలా మారుతుందో, ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి ఎలాంటి మొట్టికాయలు పడితే రాహుల్ గాంధీ అంటాడు, నేను స్కూల్ ఒకరి దగ్గర చదివినా, కాలేజ్ ఒకరి దగ్గర చేస్తున్నా, ఉద్యోగం ఒకరి దగ్గర చేస్తున్నా అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేస్తుండో దాన్ని బట్టి 2 డైరెక్షన్ల వల్ల జోడు గుర్రాలపై సవారీ చేస్తున్నారు. ఎప్పుడన్నా కింద పడవచ్చు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏదో ఒక స్టాండ్ మీద ఉండరు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లేకపోతే బీజేపీ ప్రతినిధి అని కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయము. ఇప్పుడు ఎలక్షన్ల ముంగట ఏవైతే స్థానిక సంస్థల ఎలక్షన్ల ముంగట మీరు కేవలం బీఆర్ఎస్ పైన బురద జల్లి ఎలక్షన్లు పోవాలనుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. మిమ్మల్ని అద్దా పాతాళానికి దొక్కే రోజులు కూడా ముంగట ఉన్నాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇక చివరి ప్రశ్న, కవిత నిన్న మీడియా ముందు మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఒక ప్రధాన నాయకుడి చేతిలో చాలా ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఛానళ్ళు, వాటిల్లో నా గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నాడు, రాపిస్తున్నాడు, ఖబర్దార్ అని కూడా హెచ్చరించారు. మరి ఎవరా నాయకుడు? మీ బీఆర్ఎస్ చేతిలో ఛానళ్ళు ఉన్నాయా? మరి మేము ప్రజాస్వామ్యంగా ఉంటాము, మాకంటూ ఛానల్ లేదు. గతంలో మా గొంతుక నొక్కుతున్నారు కాబట్టి టీ న్యూస్ అనే సంస్థను కేవలమే
బీఆర్ఎస్ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ కాదు, నాయకులు కొంతమంది నడిపించడం జరిగింది తప్ప మాకంటే ఎలాంటి సోషల్ మీడియా లేవు. ఎందుకంటే సోషల్ మీడియా వారియర్స్ని నేను ఖచ్చితంగా మెచ్చుకుంటే, ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మీలాంటి అంత ప్రముఖ రిపోర్టర్లు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మేమే వాళ్ళ ప్రశ్నలు లేవనెత్తాలి కాబట్టి మా దృష్టికి తీసుకొస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్. ఈ జనతా గ్యారేజ్లో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. అది మీడియా ఛానళ్ళు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ప్రతి ఒక్కరి సమస్యలు అడ్రస్ చేయడానికి ఉన్నాయి. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, కేవలం ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికే మీడియా సంస్థలు ఉన్నాయని కూడా నేను భావిస్తున్నాను. ఇక చివరి ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక నాయకుడిగా చెప్పండి, నిన్న సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెద్ద ఎత్తున కవితను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని మీ బీఆర్ఎస్ వాళ్ళే పోస్టులు పెట్టారు. ఒక నాయకుడిగా మీరు మీ పార్టీలో నాయకుడిగా చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? ఎమ్మెల్సీ కవిత పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎంతైనా కేసీఆర్ గారు కూతురు కాబట్టి ఖచ్చితంగా, అలాగే పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు ఒక చర్య తీసుకుంటారని కూడా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఆమెకి మందలించడం జరుగుతుందా, పిలిచి మాట్లాడుకోవడం జరుగుతుందా, క్రమశిక్షణ అనేది కూడా పార్టీలో ఉంది కాబట్టి నాకు తెలిసి పల్లారాజేశ్వర రెడ్డి గారికి గతంలో కూడా ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేసినా కానివ్వండి, ఇంతకుముందు ఎమ్మెల్సీ గారిని కొంతమందిని సస్పెండ్ చేసిన కీలక పాత్ర పోషించారు. సో నాకు తెలిసి మళ్ళొకసారి కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే పార్టీ ఎలాంటి చర్య తీసుకుంటుందని కూడా అది అధినాయకత్వం చేయలుంది. ఎందుకంటే మేము పార్టీ ఏది చెప్పినా కూడా శిరస వహించే కార్యకర్తలం తప్ప పార్టీకి వ్యతిరేకం పోయే నాయకులం కాదు. పార్టీ ఏది చెప్తే దాన్ని మేము శిరస వహించి ముందుకెళ్తాం తప్ప పార్టీకి వ్యతిరేక కలాపాలు ఏది చేసేది.